హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వేదికగా చేప ప్రసాదం పంపిణీ కొనసాగుతుంది. మృగశిర కార్తె సందర్భంగా ప్రతి ఏడాది బత్తిని కుటుంబం చేప ప్రసాదం పంపిణీ చేస్తోంది. తొలి చేప మందు ప్రసాదాన్ని విహెచ్కు మెట్టు సాయి కుమార్లకు బత్తిని అమర్నాథ్ గౌడ్ వేశారు. దేశంలోని పలు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున ఆస్తమా రోగులు తరలివచ్చారు. 35 కౌంటర్లో చేప ప్రసాదం పంపిణీ కొనసాగుతోంది. హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వేదికగా చేప ప్రసాదం పంపిణీ కొనసాగుతుంది. మృగశిర కార్తె సందర్భంగా ప్రతి ఏడాది బత్తిని కుటుంబం చేప ప్రసాదం పంపిణీ చేస్తుంది. తొలి చేప మందు ప్రసాదాన్ని విహెచ్కు అలాగే మెట్టు సాయి కుమార్లకు బత్తిని అమర్నాథ్ గౌడ్ వేశారు. దేశంలోని పలు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున ఆస్తమా రోగులు తరలివచ్చారు. 35 కౌంటర్లో చేప ప్రసాదం పంపిణీ కొనసాగుతోంది. హైదరాబాద్లో మృగశిర కార్తె సందర్భంగా బత్తిన హర్నాథ్ గౌడ్ కుటుంబం అయితే చేప మందుని ప్రసాదం పంపిణీ చేస్తుంది. ఈ నేపథ్యంలో ఉబ్బసం వ్యాధిగ్రస్తులు అలాగే ఆస్తమా వ్యాధిగ్రస్తులు అందరూ కూడా చాలామంది వేలాది మంది పాల్గొన్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఈ యొక్క మందు కోసం క్యూ లైన్లో నిలబడ్డారు. దీనికి ప్రభుత్వం అయితే మాత్రం అన్ని ఏర్పాట్లు చేసింది. అక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితిని మా కరెస్పాండెంట్ నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర. థ్యాంక్ యూ రవి. తెలంగాణ రాష్ట్రంలో మృగశిర కార్తె వచ్చిందంటే చాలు బత్తిన సోదరులు అందించేటటువంటి చేప మందు ప్రసాదానికి సంబంధించి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. ప్రస్తుతం ఆ రోజు రానే వచ్చింది. రాత్రి 9 గంటలకి ప్రస్తుతం మనం ఉన్నటువంటి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేప మందు పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. ప్రస్తుతం చూడొచ్చు రాత్రి 9 గంటలకి ప్రభుత్వ సలహాదారుడైనటువంటి వి హనుమంతరావు, అదేవిధంగా స్థానిక కలెక్టర్తో పాటు ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి ఆధ్వర్యంలో రాత్రి 9 గంటలకి మనం చూస్తున్నటువంటి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేప మందు పంపిణీ ప్రారంభమైనటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే మృగశిర కార్తె రాత్రి 9 గంటలకి ప్రారంభమైనటువంటి తరుణంలో ఆ ముహూర్తంలోనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా దీనికి సంబంధించి గత చేప మందు పంపిణీ కార్యక్రమానికి సంబంధించి గత 15 రోజుల నుంచి కూడా ఒకవైపు అధికారులు మరొకవైపు ప్రభుత్వం పెద్ద ఎత్తున కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రస్తుతం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేప మందు పంపిణీ కార్యక్రమం అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఆ ఉబ్బసగ్రస్తులతో పాటు ఆస్తమాకు సంబంధించినటువంటి వారంతా కూడా పెద్ద ఎత్తున తరలి వస్తుంటారు. 2-3 రోజుల ముందే ఈ కార్యక్రమానికి ముందే వచ్చి ఇక్కడ ఉండేటటువంటి పరిస్థితులు ఉంటాయి. ముఖ్యంగా ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి వారంతా కూడా ముందు రోజు నుంచే వారంతా వచ్చి ఇక్కడే చేప మందు కార్యక్రమానికి వచ్చి వారంతా కూడా ఈ చేప మందు ప్రసాదాన్ని స్వీకరిస్తారు. ఎందుకంటే దాదాపు 35 కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. 35 కౌంటర్ల ద్వారా దేశవ్యాప్తంగా వచ్చినటువంటి వారందరికీ కూడా చేప మందు పంపిణీ జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇక్కడికి వచ్చినటువంటి వారికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా వారికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లను పూర్తి చేయడంతో పాటు మరొకవైపు స్వచ్ఛంద సంస్థలు ముఖ్యంగా ఇక్కడికి వచ్చేటటువంటి వారికి సంబంధించినటువంటి ఫుడ్ స్పెషాలిటీస్ అన్నీ కూడా కల్పించడం జరిగింది. ప్రతి ఏటా కూడా దాదాపు లక్షల మంది తరలి వస్తుంటారు. వారికి సంబంధించినటువంటి అంశంలో అదే స్థాయిలో ఏర్పాట్లను కూడా పూర్తి చేస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా 179 సంవత్సరాల నుంచి బత్తిన కుటుంబ
సభ్యులు బత్తిన కుటుంబం అంతా కూడా ఈ చేప మందిని పంపిణీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. 7వ తరానికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ప్రస్తుతం ఈ ఏడాది ఈ కార్యక్రమం కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రతి ఏటా కూడా దాదాపు 2 లక్షల మంది వరకు కూడా ఈ బత్తెన కుటుంబ సభ్యులు ఇచ్చేటటువంటి చేప మందు కోసం వస్తుంటారు. ఈ మందు చేపతో ముఖ్యంగా పసుపు, అదేవిధంగా వనమూలికలు తయారు చేసినటువంటి ఈ చేప మందిని ముఖ్యంగా దాన్ని చేప నోట్లో వేసిన తర్వాత దాన్ని ఎవరైతే వ్యాధిగ్రస్తులు ఉంటారో వారికి సంబంధించి వారి నోట్లో వేస్తారు. ఇది స్వీకరించిన తర్వాత వారికి ఉన్నటువంటి ఉబ్బసం కానీ అదేవిధంగా ఆస్తమాకు సంబంధించినటువంటి అన్నీ కూడా తగ్గుతాయి అనేటటువంటి నమ్మకంతో ప్రతి ఏటా కూడా లక్షల మంది ఇక్కడికి తరలి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూడవచ్చు చేప మందిని వేస్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూడవచ్చు. నోట్లో వేసిన తర్వాత జస్ట్ ఒక 2-3 సెకండ్ల పాటు ఉంచిన తర్వాత అది లోనికి వెళ్ళిన తర్వాత వారందరినీ కూడా పంపిస్తున్నటువంటి దృశ్యాలు చూడవచ్చు. ముఖ్యంగా ఇప్పటికే దాదాపు 1,00,000 వరకు కూడా ఈ చేప పిల్లలకు సంబంధించినటువంటి వాటిని అన్నిటిని కూడా తీసుకొచ్చాము. ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముఖ్యంగా చేప మందు ఇచ్చిన తర్వాత వారితో పాటు మరొక వైపు ఆ మందును కూడా ఇంటికి తీసుకెళ్లేందుకు కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా మరొక వైపు చేప మందికి సంబంధించినటువంటి అంశంలో ప్రభుత్వం ప్రతి ఏడాది కూడా చాలా పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తుంది. అదే స్థాయిలో బతిన కుటుంబ సభ్యులంతా కూడా ఆ చేప మందిని పంపిణీ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. మొత్తానికి రాత్రి ప్రారంభమైనటువంటి ఈ చేప మందు పంపిణీకి సంబంధించి నైట్ 9 గంటల వరకు కూడా ఈ కార్యక్రమం కొనసాగబోతుందని చెప్పాలి. దాంతోపాటు మరొక వైపు ఈ బత్తిన కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి ఆధ్వర్యంలో జరిగేటటువంటి ఈ చేప మందు పంపిణీకి దేశీయ పలు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఉన్నారు. వారికి సంబంధించినటువంటి సౌకర్యాలతో పాటు ప్రత్యేక బస్సులు అదేవిధంగా విఐపికి సంబంధించినటువంటి పార్కింగ్ సదుపాయాలను కూడా ఇక్కడ కల్పించినటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి ఒక్కొక్క చేప పిల్ల 40 రూపాయలు తీసుకొని ఆ టోకెన్ ఇస్తున్నారు. టోకెన్ ఇచ్చిన తర్వాత మనం ఉన్నటువంటి ప్రదేశానికి వస్తే వారికి ఆ చేప మందిని పంపిణీ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. రవి, రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.